థ్యాంక్ యూ. తుమ్మాటి మాధవరావు గారు. అధ్యక్ష, గవర్నర్ గారి ధన్యవాదాలు స్పీచ్కి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారు, నేను గవర్నర్ గారు కూడా మొదటిగా ఆయన ప్రసంగంలో రైతుల గురించి మాట్లాడడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు అధ్యక్ష. కానీ వాళ్ళు ఏదైతే సూపర్ 6 అమలు అని అనౌన్స్ చేసి ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో అది రైతులకు 20,000 రూపాయలు సంవత్సరానికి వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద ఇస్తామని చెప్పిన అది వాళ్ళు ఈ సంవత్సరంలో అమలు చేయకపోగా మళ్ళీ అది గొప్పగా చెప్పుకుంటున్నారు అధ్యక్ష. రైతుల గురించి మేము మొదటగా ప్రస్తావించామని అది 20,000 రూపాయలు రైతులు ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఒక్కరు కూడా రాష్ట్రంలో ఏ రైతుకి 20,000 రూపాయలు ఇచ్చినా దాఖలాలు లేవు అధ్యక్ష. మేడం అదేవిధంగా ప్లీజ్ ఇప్పుడే చెప్పారు కదా మంత్రి గారు, మీరే సభను కామెంట్ చేసి మీరు డిస్టర్బ్ చేస్తే ఇది సభను ఎలా నడుపుతారండి? మేడం గారు మీరు అధ్యక్ష, నేను చెప్పేది వాళ్ళు చెప్పారు కదా అధ్యక్ష, గవర్నర్ బుక్ లో ఉన్నాయే మాట్లాడమన్నారు, అయ్యే మాట్లాడతా. దయచేసి వినండి. దాంట్లో ఏదన్నా డీవియేషన్ ఉంటే నేను ఆన్సర్ చెప్తాను, నాది ఏదన్నా పొరపాటు ఉంటే నేను సరిదిద్దుకుంటాను. దయచేసి వినండి. ఇది క్లియర్గా రైతుల్ని మోసం చేశారు అధ్యక్ష. గవర్నర్ ప్రసంగంలో అది లేదు అధ్యక్ష. రెండోది, యువత ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి వాళ్ళ సూపర్ 6లో పెట్టేసి అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. ఈ సంవత్సరం దాదాపు 9 నెలలు 10 నెలలు అయిపోయింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చి 20 లక్షల్లో దాదాపు 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ అధ్యక్ష. ఫస్ట్ ఇయర్ లో ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాపాన పోలేదు అధ్యక్ష. ఒక్క నోటిఫికేషన్ లేదు అధ్యక్ష. ఇప్పటికీ రాబోయే ఇస్తామని చెప్తున్నారు కానీ